जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर। मलकाजगिरी एमपी इटेला राजेंद्र जो कि बीजेपी पार्टी से इलेक्शन जीत चुके हैं, एमपी है बीजेपी पार्टी के मलकाजगिरी से, उन्होंने जो है फिल्म स्टार अल्लू अर्जुन की सपोर्ट ली। उनका ये कहना है कि जब फिल्म हिट जाती है, कोई फिल्म स्टार आता है तो उसके चाहने वाले, उसके फॉलोवर्स हद से ज्यादा होते हैं। ये फिल्म स्टार की जिम्मेदारी नहीं होती है कि पब्लिक को वहां से हटाए, ये तो पुलिस की और हुकूमत की जिम्मेदारी होती है। तो फिलहाल एक बेचारी गरीब खातून मर गई। जब फिल्म रिलीज हुआ था उस टाइम पर पब्लिक की भीड़ ज्यादा हो गई, स्टैम्पेड हुई, उसकी वजह से जो है ये खातून मर गई। वो तो बेचारी मर गई, लेकिन सियासतदान अपनी अपनी सियासत खेल रहे हैं। कभी बीआरएस पार्टी सपोर्ट कर रही है अल्लू अर्जुन को, तो कभी जो है बीजेपी पार्टी। अब वहीं बीजेपी के एमपी का ये कहना है कि हमारे देश के प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी जब मलकाजगिरी आए थे तो उनको देखने के लिए छतों के ऊपर तक पब्लिक चढ़ गई थी। हमको डर हो रहा था कि कोई ऊपर से गिरकर ना मर जाए, इसकी फिक्र हमें थी। लेकिन ये जिम्मेदारी पुलिस की होती है, हर किसी के अपने अपने फॉलोअर्स होते हैं। ये केस के पीछे फिल्म स्टार अल्लू अर्जुन को जिम्मेदार ना ठहराए, इस तरह से इनका कहना है। क्रिकेट स्टार्లు కానీ, పొలిటికల్ స్టార్లు కానీ, సినిమా స్టార్లు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. పొలిటికల్ లీడర్లు అయినా, క్రికెట్ స్టార్లు అయినా, సినిమా యాక్టర్లు అయినా, స్టార్లు అయినా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్ తప్పకుండా అవసరం ఉంటుంది. అందులో ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని, మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇవాళ ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతామో ఆయన కోలుకొని రావాలని చెప్పి మనసు కోరుకుంటాం. కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని వందల వేల ఇన్సిడెంట్ జరిగి ఉంటాయి, కొన్ని వేల ఇన్సిడెంట్ జరిగి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళకు పోలీసుల మధ్య జరిగినటువంటి వాగ్వాదం మీద మాకు తెలియదు. థియేటర్లో సిఐ గారి పట్ల ఏమేమి మాకు తెలియదు. కానీ ఇవాళ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండలేదు. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్ ఇంటెన్షనల్లీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఆమె ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి రెండు విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి, ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా రెండు విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసులు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పద్ధతి చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు తప్పకుండా. కానీ ఒక్కటే నేను ఆ కుటుంబం, నేను ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి తొందరగా శ్రీతేజ జల్దీ కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళని అందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి కాబట్టి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।